హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రూపా వ్లాగ్స్. అందరికీ ఎగ్ కర్రీ అంటే చాలా ఇష్టం కదండి. ఎగ్ కర్రీ అనేది రకరకాలుగా అన్ని మసాలాలు వేసి చాలా టేస్టీగా అయితే చేసుకుంటారు. కానీ కొంచెం వెరైటీగా ఇలా అయితే మసాలాలు లేకుండా చేసి చూడండి. కర్రీ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా అంతా తినేస్తారు. ఒకసారి అయితే ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా ఒక బాండీలో కొంచెం తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. వేయించిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని ఇంకా కొంచెం దూరగా వేయించుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత టమాటాలను వేసి టమాటాలు బాగా వేయించాలి. టమాటా అనేది మగ్గిన తర్వాత కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. టమాటా అనేది బాగా మగ్గితే దాంట్లో మీకు టేస్ట్కి తగినంత కారం వేసుకొని కొంచెం ఇలాగైతే ఆయిల్ పైకి వచ్చే వరకు కొంచెం వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని బ్రేక్ చేసుకొని వేసుకున్న తర్వాత దాన్ని అలాగే కొంచెం సేపు మూత పెట్టి ఉంచాలి. మూత పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత తీసేసి ఇలా టర్న్ అవుట్ చేసుకొని ఒక్కొక్కటి ఇలాగైతే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కర్రీ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఆయిల్ పైకంతా తేలే వరకు వేగనిస్తూ ఉండాలి. ఇలాగైతే చేసుకొని తింటే కర్రీ అయితే చాలా టేస్టీగా అంతేనండి. ఎంతో సింపుల్గా ఉండే ఎగ్ కర్రీ అనేది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. అలాగే నా వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా